ఫస్ట్ మీరు కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళారు, ఎంసీఏదో చేసే ప్రయత్నం. ఆ తర్వాత కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత స్టార్టప్ కంపెనీస్కి డైరెక్టర్స్గా వర్క్ చేశారు. వర్జిన్ మొబైల్ అయిపోయింది. ఇప్పుడు మీరు లైఫ్ కోచ్గా పర్టికులర్గా టు ద పేరెంట్స్ అని. సో ఒక కెరియర్ నుంచి ఒక కెరియర్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. మీరు అన్ని కార్పొరేట్ జాబ్స్ వదిలేసి, పెద్ద బిజినెస్లను వదిలేసి లైఫ్ కోచ్గా రావటానికి గల కారణం ఏదైనా సిచ్యువేషన్ ఉందా పర్టికులర్గా ట్రిగ్గర్ చేసింది? యా, అది చెప్పాలంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలంటే. చెప్పండి. ఓకే, బికాజ్ నేను పెరిగేటప్పుడు నా అంత ఇంట్రోవర్ట్, అంటే నేను మాట్లాడాలి, భయాలు ఎక్కువ. అంటే బిగ్గెస్ట్ భయం నాకు ఈరోజు, అంటే అవన్నీ పోయినాయి అనుకోండి. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, చీకటి అంటే భయం అండి, చాలా భయం. అంటే ఎలా భయం అంటే ఈ రోజుకి నేను హారర్ మూవీస్ చూడలేను, నేను కూడా చూడను. సో చీకటి అంటే చాలా భయం ఉండేది. అంటే నాకు ఈ రోజుకి గుర్తు, నేను దట్ ఈవెన్ 10th ఉన్నప్పుడు కూడా మధ్యరాత్రిలో ఎప్పుడన్నా మెలకు వచ్చింది అనుకోండి, చీకటి చూసానంటే నేను వెళ్ళి మా మమ్మీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పండుకునేవాడిని. అంటే అంత భయం అండి 10th వరకు, 15 years 16 year old. సో చాలా భయస్థులాగా పెరిగానండి చిన్నప్పుడు. అండ్ చాలా వరకు దానివల్ల నన్ను అందరూ ఫన్ చేసేవాళ్ళు, చాలా బులింగ్ ఉండేది. సో అలా పెరిగినోడిని సమ్వేర్ ఐ కాట్ దట్ స్ట్రెంగ్త్ నేను తీసుకొని షిప్పింగ్లోకి వెళ్తే ప్రూవ్ చేయొచ్చు నన్ను నేను అనే దాంట్లో ఎంసీఏ వదిలేను. ఓకే, ఇట్స్ నాట్ దట్ నాకు ఏదో సేలింగ్ నచ్చి అని కాదు, బట్ ఆపర్చునిటీ వచ్చింది, నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆ టైంలో 1 week ఆలోచించినప్పుడు ఎంసీఏ అయితే నేను నార్మల్ చదువులా ఉంటుంది, షిప్పింగ్లోకి వెళ్ళానంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అడ్వెంచరస్. అట్లా చేశానంటే నాకు ఆ భయాన్ని నేను ఎదుర్కోగలుగుతాననే దాంట్లో వెళ్ళాను. అండ్ చాలా వరకు ఆ భయాలన్నీ దాంట్లో పోయినాయండి. నేను కంప్లీట్గా షిప్పింగ్లో నుంచి ముందు తర్వాత నన్ను చూసారంటే వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉండేవాడిని, ఎలా అయ్యానని ఈరోజు ఇంత మాట్లాడగలుగుతున్నానంటే. సో ఇక్కడ భయం పోవాలి అని అంటే మనం దేనికి భయపడుతున్నామో దాంతో పని చేయాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ షిప్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది, యాక్చువల్గా నేను ఆఫీసర్ అయిన తర్వాత మేము వాచెస్ పెట్టాలి. అండ్ వాచెస్ అంటే లైక్ బేసికలీ పైలట్స్ లాగా మాకు ఒక బ్రిడ్జ్ లా ఉంటుంది అన్ని ఎక్విప్మెంట్స్తో పాటు. అండ్ అది కంప్లీట్ జీరో డార్క్నెస్లో ఉండాలండి. ఓకే, జీరో డార్క్నెస్. అంటే నైట్ డ్యూటీ చేసేటప్పుడు అంటే నా పక్కన కూడా ఎవరైనా నుంచుంటే నాకు తెలియదు అనమాట, అంత డార్క్నెస్లో ఉండాలి. ఎందుకంటే సీలో ఇంత చిన్న లైట్, అంటే ఒక చిన్న బోట్లో ఒక లైట్ వచ్చినా కూడా మాకు కనిపించాలన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కానీ ఫిషింగ్ బోట్స్, ఆ బోట్స్ కనిపించాలంటే మనకు చీకట్లో ఉండాలి, అప్పుడు మనకు ఆ లైట్ కనిపిస్తుంది. సో దానికని ఏం చేస్తామంటే మొత్తం కర్టన్స్ వేసేసి చిమ్మ చీకటి చేసేస్తాం అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే అన్నిటికంటే భయమైన చీకటి అనేది భయము. నా జాబ్లో నేను చీకట్లో నుంచోవాల్సి వచ్చేది 4 గంటలు ప్రతిరోజు. నైట్ డ్యూటీ 4 hours ఉండేది. 4 hours ఇలా బిగబట్టుకొని ఉండేవాడిని, పక్కన ఎవరు ఉన్నారా, ఎవరన్నా వస్తారా అని. బట్ ఆ భయాల నుంచి బయటకు వచ్చాను. అంటే మనం ఫేస్ చేసినప్పుడే మీరు అన్నట్టు. బట్ అవన్నీ జరిగిన తర్వాత కెప్టెన్ అయ్యాను. దెన్ కార్పొరేట్ జాబ్స్లో చేశాను, షిప్పింగ్ కార్పొరేట్లో ఆపరేషన్, కమర్షియల్ ఆపరేషన్లో లైక్ మలేషియాలో 4 years చేశాను, దుబాయ్లో 8 years చేశాను. కానీ ఒక దుబాయ్లో చేసేటప్పుడు ఒక నా బాస్ అందరం ఒకే ఫ్లోర్లో కూర్చునేవాళ్ళం అనమాట. కూర్చున్నప్పుడు నేను ఒక మెయిల్ పంపించాను. మెయిల్ పంపించిన తర్వాత మా బాస్ చూసి ఏ कैसा మెయిల్ भेज दिया तूने, అంటే ఎట్లా అంటే సర్కాస్టిక్, ఏ कैसा మెయిల్ भेज दिया, 3rd grader जैसा लग रहा है అంటే నాకు ఆ టైంలో నవ్వేసి వదిలేశాడు. బట్ సమ్వేర్ నాకు ఈరోజు నేను మీకు అనలైజ్ చేసి చెప్తున్నాను ఆ రోజు అలా జరిగింది అని. నాకు తెలియదు అది జరిగిందని. నేను నవ్వి కూర్చున్నాను, ఇద్దరం నవ్వుకున్నాము. ఠీకే సాబ్ మే దూసరా భేజ్ దేతాం అని. అంటే వెరీ గుడ్ ఫ్రెండ్. బాస్ అంటే అలా కాదు, మేము రోజు కూర్చొని మాట్లాడుకుంటాం అలా. ఆ రోజు ఎందుకో ఆయన కోపంలో ఉన్నాడు, ఏదో ఈమెయిల్ సరిగా వెళ్ళలేదు ఆయన చెప్పాడు. అండ్ నేను నవ్వుకొని కూర్చున్నాం. కానీ ఆ రోజు ఎక్కడో నేను వేసుకున్న ఆ మాస్క్, ఆ స్ట్రెంగ్త్ మాస్క్ పడిపోయింది. ఓకే. అండ్ ఆ రోజు నుంచి నాకు మళ్ళీ ఆ డౌట్స్ వచ్చినాయి, నేను చేయగలుగుతానా, చేయలేనా, నాకు ఈ భయము. ఏ అయితే భయాల నుంచి నేను బయటకు వచ్చాను, ఎందుకంటే భయాల్ని నేను రిజాల్వ్ చేయలేదండి. ఓకే, దాచిపెట్టాను, భయాల్ని దాచేసాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు చేసేది అదే. ఇప్పుడు ఏం చేస్తారంటే భయాల్ని దాచేస్తారు, దాచేసి దాన్ని కవర్ చేయడానికి వేరే విధంగా, అంటే క్వాలిఫికేషన్ వైజ్ కానీ, లేకపోతే కార్లు కొనుక్కోవటం కల్లా కానీ, లేకపోతే డ్రెస్సులు మంచిగా వేసుకోవడం వల్ల ఏదో ఒక విధంగా
వాళ్ళ భయాల్ని దాచుకోవటానికి చేస్తూ ఉంటారు. అంటే నాకు కెప్టెన్ అవటం వల్ల ఆ భయం నేను పెట్టేసుకున్న దాచి, బట్ ఈ కమెంట్ వల్ల ఎక్కడో ఆ భయాలు మళ్ళీ వచ్చేసింది. అండ్ ఫర్ 2-3 years, 3 ఏళ్ళు అంటే 2017 నుంచి 19-20 వరకు, కోవిడ్కి ముందు వరకు కూడా నేను లిటరలీ ఆ భయంతోనే బతికానండి. అంటే ఈరోజు జాబ్ వెళ్ళిపోతుంది, నేనేం చేయలేను, నాకేం రాదు, అండ్ భయంగానే బతికేవాడిని. ఏ రోజు జాబ్ వెళ్ళిపోతుంది, ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసేసాను దుబాయ్ నుంచి, నేను జాబ్ పోతుంది ఈరోజు అనేసి. కానీ 2020లో నేను ఒక కోచ్ని కలిసాను, ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ని, అండ్ ఈ చేంజ్డ్ మీ కంప్లీట్లీ. ఆ యాంగ్జైటీస్ నుంచి, ఆ పానిక్ అటాక్స్ నుంచి రియలైజ్ చేయించాడు లైఫ్ అంటే ఏంటి అనేది. నేను లైక్ చేసి నేను సర్టిఫికేషన్ చేసుకున్నాను అనమాట 2020లో. 2020 జస్ట్ కోవిడ్ ముందే నేను సర్టిఫికేషన్ అన్నీ చదవటం అంతా స్టార్ట్ చేశాను అనమాట, లైఫ్ కోచింగ్ గురించి అంతా. 2020 వచ్చేసింది. లక్కీగా నేను ఆ 6 months దుబాయ్లో స్టక్ అయిపోయాను. ఫ్లయింగ్ లేకపోతే ఆల్మోస్ట్ మార్చ్ నుంచి జూలై వరకు ఫ్యామిలీ ఇక్కడ ఉండేది, నేను అక్కడ. అండ్ నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకపోయింటే కోవిడ్ వుడ్ హ్యావ్ బిన్ వెరీ డిఫికల్ట్. ఓకే అది నన్ను ఇంకెక్కడో తీసుకెళ్ళిపోయేది అనమాట, ఆ లోన్లీనెస్ అనేది. బట్ నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను కాబట్టి సొంతగా ఒక్కడిని ఉన్నా కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతానని నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు ఇట్ డజంట్ మ్యాటర్, ఐఎమ్ ఫుల్ఫిల్డ్ బై మై సెల్ఫ్. యాక్చువల్గా మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే ఒక్కళ్ళే ఉండాలి, అప్పుడే యాక్చువల్గా తెలుస్తుంది. అండ్ అది తెలుసుకున్న తర్వాత అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయిందండి. 2020 నుంచి నేను డిఫరెంట్ మొడాలిటీస్, అంటే అది ఇన్నర్ ఇంజనీరింగ్ సద్గురు గారిదనండి అది చేశాను, లైక్ ఇంకా దుబాయ్లో ఫ్యామిలీ కన్సల్టేషన్ అని లాట్ ఆఫ్ థింగ్స్ నేను నేర్చుకుంటా ఉన్నాను 20 years నుంచి. దాని తర్వాత MBA వచ్చింది. దెన్ లాస్ట్ ఇయర్ సమ్వేర్, అంటే ఇది ఆల్ హ్యాపెండ్ సేమ్ టైం. జాన్లో వన్ ఆఫ్ మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్, అంటే కాలనీ ఫ్రెండ్ అనమాట, నాకంటే 10 ఏళ్ళకి చిన్నోళ్ళు, కానీ మేమంతా కాలనీలో పెరిగిన వాళ్ళము, సడన్గా సూసైడ్ చేసుకున్నాడు జాన్లో. అప్పుడు నేను ఇంకా ఆ స్టార్టప్లో ఉన్నాను, 2024 స్టార్టింగ్లో అనమాట జాన్లో. అప్పటికి నేను కోచింగ్ చేస్తున్నాను, బట్ సైడ్ లైన్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడిని అనమాట పీపుల్ని. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నప్పుడు నాకు అర్థం కాలేదండి ఫస్ట్ టైం. అంటే నా ఫ్రెండ్, అంటే 2 పిల్లలు తండ్రి, వర్క్లో ఉన్నాడు IT కంపెనీలో, వైఫ్ వర్క్లో ఉన్నారు, కానీ సడన్గా సూసైడ్ ఆయన చేసుకోవడం వాజ్ నాట్ సర్ప్రైజ్. అంటే దానికంటే ఎక్కువ సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎప్పుడైతే, నా ఫ్రెండ్స్ని అందరిని కనుక్కున్నాను ఫోన్ చేసి, ఏమైంది, ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అంటే, మాకు తెలియదు, ఎందుకంటే 1 week బ్యాక్ మా అందరం కూర్చొని వీ హ్యాడ్ ఎ పార్టీ, దాంట్లో కూడా ఏం చెప్పలేదు, అంత నార్మలే అనిపించిందని. అక్కడ నాకు తట్టిందండి. చాలామంది వాళ్ళ ఇమోషన్స్ని సప్రెస్ చేసుకొని అండ్ హ్యాండిల్ ఎలా చేయాలో తెలియట్లేదు. అప్పుడు నేను ఐ డిసైడెడ్, ఓకే నౌ ఐ నీడ్ టు పుట్ వాట్ ఎవర్ నేను ఏదైతే అచీవ్ చేశానో కోచింగ్లో నుంచి, లైఫ్ అండర్స్టాండ్ చేసుకోవటం, అవన్నీ నేను ఇప్పుడు ఇయ్యగలిగే స్టేజ్లో ఉన్నాను, నేను అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నాను. అండ్ పేరెంటింగ్ ఎందుకు అంటారంటే, పేరెంటింగ్ కోచింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే ఈజ్ హోమ్ ఈజ్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ అండి. ఎమోషనల్లీ వెన్ ఐ సే నాట్ ఎ సేఫ్ స్పేస్ ఎమోషనల్లీ అంటే, ఒక పిల్లలకి వాళ్ళు ఫెయిల్ అయినందుకు బాధ ఉండదండి, ఫెయిల్ అయింది చెప్పుకోలేకపోవడంలో బాధ ఎక్కువ ఉంటుంది. అవును, అది నిజం. ఆ బాధతో కుంగిపోతారు. మీరు ఆ మాట చెప్తుంటే మీ ఫ్రెండ్ గురించి, దట్స్ వాట్ ఈవెన్ ఐ హ్యావ్ గాన్ త్రూ వన్ ఆఫ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది మా ఫ్రెండ్కి, నేను ఆర్కిటెక్చర్, తన ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. తన ఇంట్లో ఆ విషయాన్ని దాచిపెట్టేసి చాలా సంవత్సరాలు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఇంటర్వ్యూ కాల్స్కి వెళ్తున్నానని చెప్తున్నాడు. ఒకరోజు నేను కూడా వస్తానని వాళ్ళ మదర్ చెప్పేసరికి నెక్స్ట్ డే మార్నింగు తెలిసిపోతుంది ఈ విషయం అనే భయంతో, ఏమంటారు అనే భయం, చెప్పుకోలేని భయం, అది మోర్ ఇంపార్టెంట్ అండి. అందుకనే నేను ఇప్పుడు పేరెంటింగ్ కోచింగ్లో ఎక్కువ మాట్లాడేది, మీరు మా రీల్స్లో చూసినా సరే, నేను ఎక్కువ కోచ్ చేసేది పేరెంట్స్కి ఆ సేఫ్ స్పేస్ ఏమంటున్నాను అందరు పిల్లలకి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే పెద్దలు, అడల్ట్స్ ఇమోషనల్ ట్రామాస్లో వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఆ రోజు చెప్పుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి. ట్రూ, ఎస్. ఈరోజు మనకు ఆ పిల్లలకి మనం ఆ సేఫ్ స్పేస్ ఇవ్వకపోతే 20 ఏళ్ల తర్వాత విల్ బి సీయింగ్ అన్ అడల్ట్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. ఎస్, ట్రూ, దట్స్ ట్రూ.
సో ఈ రోజు మనం అది రికగ్నైజ్ చేయాలండి పిల్లల మీద. దాట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఫెయిల్యూర్ అంటుంటే నాకు కూడా, నేను 11th ఫెయిల్ అయ్యానండి. నేను ఇంట్లో చెప్పుకోలే, ఇంట్లో సేఫ్ స్పేస్ అని లేదని కాదు, నా సొంతంగా నేను క్రియేట్ చేసుకున్నాను. నేను చెప్తే ఏమనుకుంటారు అనేసి అది చెప్పలేక ఒక 3 రోజులు ఇంట్లోంచి వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత వచ్చి అవన్నీ చాలా స్టోరీ అయింది. అంటే లక్కీగా నేనేం మేజర్ యాక్షన్ తీసుకోలేదు, బట్ నాకు కూడా అక్కడ వచ్చిన తర్వాత ఐ వోర్ దట్ స్ట్రాంగ్ మాస్క్. ఇంకా నన్ను ఎవరు బ్రేక్ చేయడానికి లేదు. ద పాయింట్ హియర్ ఈస్ సింపుల్ సార్. ఫెయిల్ అయితే తిడతారు, ఫెయిల్ అయితే కొడతారు. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్, నాకు చాలా మెమరీస్ వస్తున్నాయి బయటికి. చిన్నప్పుడు నేను ఎప్పుడు పాస్ అయింది ఏం లేదు, ప్రాక్టికల్లీ స్పీకింగ్. ఎప్పుడో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యా, మళ్ళీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యా. సేమ్ అండి, నిర్మోహటంగా అదే మాట చెప్తా. సో ద పాయింట్ హియర్ ఈస్, మనకు అసలు ఒక సక్సెస్ఫుల్ పాత్ తెలియాలి అని అంటే 99 వేస్ ఆఫ్ ఫెయిలింగ్ పాత్స్ మనకు తెలుసు ఉండాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ అని అంటే ఏదో వాట్సాప్లో స్టేటస్లు చూడటం కాదు అది. అది ఎక్స్పీరియన్స్ అయితేనే. ఎగ్జాక్ట్లీ, యా. ఫెయిల్యూర్కి 99 వేస్ తెలియాలి. ఆ రోజుల్లో ఎవరు గైడ్ చేసిన వాళ్ళు లేరు. ఇట్స్ ఓకే టు ఫెయిల్. ఇన్ ద సేమ్ పర్సన్ వెన్ ఐ కేమ్ టు ద ఇంటర్మీడియట్, ద కాలేజ్ ట్రీట్మెంట్, స్టూడెంట్ని కొట్టద్దు, స్టూడెంట్ని తిట్టద్దు, వాడిని ఫ్రీగా వదిలేయండి, ఆల్ ఆఫ్ ద సడన్ డిస్టింక్షన్ వచ్చేసింది. అంటే పేరెంట్స్కి కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే టీచర్స్కి కావచ్చు, స్టూడెంట్ని హ్యాండిల్ చేయడం తెలియదు అనిపించింది నాకు. నో డెఫినెట్లీ అండి, యు ఆర్ వెరీ రైట్. వెన్ యూ గివ్ ద ఫ్రీడమ్, మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది. అంటే నేను ఫెయిల్ అయ్యాను 11th. దాని తర్వాత ఈ చెప్పుకోలేక అట్లా బాధపడి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను 3 నెలల తర్వాత ఏం చేయాలో తెలియదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏంటి ఫెయిల్ అయిపోయావు, ఇదే మాటలుంటాయి, ఎలా ఫెయిల్ అయిపోయావు, నువ్వు చదువుంటే బాగుండేది అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుకి కూడా నన్ను అడగంది, అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అనేది అడగంది మా ఫాదర్ ఒక్కళ్ళండి. ఓకే. అండ్ ఐ గివ్ ఫుల్ క్రెడిట్ టు హిమ్, బికాజ్ ఆయన ఒక్కళ్ళే నన్ను వచ్చి 3 నెలల తర్వాత ఒకటే ప్రశ్న అడిగారండి. 3 నెలల వరకు మాట్లాడలేదు, నేను మాట్లాడేవాడిని కాదు, అందరు చెప్తుంటే వింటా ఉండేవాడు. అందరు వచ్చి నీతులు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఫెయిల్ అయితే ప్రతి ఒక్కరు నీతులు చెప్తారు. వాళ్ళకి సక్సెస్ ఉందో లేదో అది వదిలేండి పక్కన, ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి వచ్చేసి నీతులు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా చెప్పి అందరు నేను గమ్ము వినేవాడిని. బట్ మా ఫాదర్ వచ్చి ఒక మాట అన్నారండి 3 నెలల తర్వాత, దట్ ఇట్లా నేను నుంచొని ఉన్నాను. ఒక రోజు వచ్చి, సూరజ్ వాట్ నెక్స్ట్ అంతే. అంటే ఆ రోజు నాకు సడన్గా అందరూ పాస్ట్ గురించి నన్ను బ్లేమ్ చేస్తుంటే ఒక్క ఆయన వచ్చి నన్ను అడిగింది, ముందు కూడా ఉంది చూడు అని. సేమ్ సార్, వండర్ఫుల్. అదొక్క స్టేట్మెంట్ అండి, వాట్ నెక్స్ట్. ఆ ఒక్క మాటతో ఈరోజు నేను మీ ముందు కూర్చోన్నాను. నైస్, సో నైస్. సేమ్ క్యారెక్టర్స్, వీఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ ఆన్ ద సేమ్ పాత్. ఆ రోజు ఇంటర్మీడియట్కి ఎవడైనా బుద్ధున్నోడు ఆ గాడిద మీద 50,000 ఖర్చు పెడతారా, తీసుకొచ్చి ఊర్లో ఒక 10,000 కాలేజీలో వేయక అని అంటే, నేను ఇంటికి వచ్చేస్తాను ఏడుస్తుంటే హాస్టల్లో, అందరు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారా, నువ్వు ఆ మాట నిజం చేసేలాగా ఉన్నావు, నిన్ను నమ్మి పెట్టాను పెట్టుబడి, నువ్వు ఎదుగుతావు అని దారి చూపించారు. డెఫినెట్లీ దట్స్ ట్రూ. దోస్ ఆర్ ద పీపుల్ మనకి ఈ రోజు ఆ రోజు ఆ మాట అదే అన్న, సేఫ్ స్పేస్ అనేది అదే అండి. ఇప్పుడు ఆ రోజు మా ఫాదర్ కూడా వచ్చి నన్ను బ్లేమ్ చేసి ఉంటే నాకు ఏం దారి ఉండేది కాదు, డెడ్ ఎండ్ కదా. ఎవరో ఒకళ్ళు మన మీద నమ్మాలి. అందుకే నేను అంటాను, పిల్లల్ని మనము నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పండి. ట్రూ. హోప్ అనేది ఒకటే అంతే. దట్స్ ట్రూ. సో అలా అక్కడ నుంచి చేంజ్ అయిందండి. మీరు అన్న క్వశ్చన్కి, దట్ ఆఫ్టర్ దట్ డౌన్ఫాల్ నాకు 2020లో ఈ లాస్ట్ ఇయర్ ఈ సూసైడ్ తర్వాత ఐ డిసైడెడ్ దట్ ఐ నీడ్ టు కమ్ హియర్ అండ్ డూ దిస్, బికాస్ టీచింగ్ అనేది సమ్హౌ గివ్స్ మీ సోలాస్ అండి. అంటే నేను టీచింగ్ చేసేటప్పుడు అది మేబీ బికాజ్ మై 4 గ్రాండ్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. ఓకే. 4 టీచర్లే, డిఎన్ఏలో వచ్చి ఉంటుంది. సో 4 టీచర్లే కాబట్టి మేబీ నాకు కూడా ఈరోజు నేను టీచ్ చేసేటప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ ఉండదండి. సో ఐ ఆల్వేస్ వాంట్ టు డూ దట్. ఓకే. అదే ఎడ్యుకేషన్ పాయింట్లోకి వచ్చినప్పుడు, మీరు ఎంబీఏ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? 47. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 51. ఇప్పుడు మీరు ఎంబీఏ చేసే టైంకి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నేను ఎంబీఏ చేసేటప్పటికి మా పిల్లలు అంటే ఒక అబ్బాయి 9th ఉన్నాడు, 8th, ఇంకొక అబ్బాయి ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయి జర్మనీకి కూడా వెళ్ళిపోయినాడు. ఓకే. సో పిల్లలు అప్పుడు చదువుకుంటూనే ఉన్నారు. ఇద్దరు చదువుకుంటారు. అదే టైంలో మీరు మీ పిల్లలు లంచ్ బాక్స్ పట్టుకొని కాలేజ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు మీకేం అనిపించలేదా ఫీలింగ్, ఏంటి నేను ఇప్పుడు చదువుతున్నాను, అసలు ఎందుకంత అవసరం వచ్చింది ఆ ఏజ్లో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 47 or 48 MBA? దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే
that also has a background story because everything is about our stories only. Right? Yeah. మనం ఒక పని చేసాము అంటే ఎందుకు చేసాము అనేది బ్యాక్ ట్రాక్ చేసే కానీ తెలియదు మనకి. Yeah. బికాస్ నేను ఎప్పుడైతే ఎంసీఏ వదిలేసాను చూడండి, Yeah. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ నాకు మాస్టర్స్ చేయలేక అంటే ఎంత నేను క్యాప్టెన్ అయినా కూడా మాస్టర్స్ డిగ్రీ చేయలేదు అనేది ఎప్పుడు ఉండేది నాకు. అండ్ దానికి నేను ఫుల్ టైం ఎప్పుడో చేయాలనుకుని ధైర్యం చాలా ఎందుకంటే అగైన్ నేను చదువు రాక కాదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఫెయిల్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే నేను యాక్చువల్ షిప్పింగ్కి వెళ్ళినప్పుడు వేర్ ఐ ఫెయిల్డ్ ఇన్ 11th, నేను షిప్పింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్ షిప్పింగ్లో చదువు ఉండదని వెళ్ళాను కానీ అక్కడ ఎక్కువ చదివాను. ఎందుకంటే షిప్పింగ్ ఎగ్జామ్స్ 90% మార్క్ ఈజ్ ద పాసింగ్ పర్సంటేజ్. 91 90 100కి 90 ఈజ్ ద 90. ఓకే, పాసింగ్ మార్క్ ఈజ్ 90%. ఓకే, అంటే మీకు ఇంకా ఛాన్సే లేదు. ఇప్పుడు 90% ఈజ్ మినిమం. ఓకే. సో అలా చదవాల్సి వచ్చేది మాకు, ఇంకా ఛాన్సే లేదనమాట. ఎక్కడెక్కడ అక్కడ అంత చదివాము. బట్ ఈయన కూడా నాకు ఎంబీఏ చేసే ధైర్యం ఉండేది కాదనమాట. ఓకే. సో ఎప్పుడైతే ఈ కోచింగ్ అంతా అయిపోయింది, నన్ను నేను అర్థం చేసుకున్నా, నాకున్న ధైర్యము, ఒకరోజు ఇలా ఆఫీస్లో కూర్చొని అండ్ 2017లో నేను యాక్చువల్గా నేను ఏదైతే హాల్ట్లో ఎంబీఏ చేశానో అక్కడ ఆల్రెడీ నాకు ఇదే నేను మీకు చెప్పాను చూడండి, ఆ ఫేజ్ ఆఫ్ డౌట్ అదంతా ఉన్నప్పుడు నన్ను నా ఎబిలిటీ ఉందా లేదా, నన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒక కాలేజ్లో నాకు అంత వాల్యూ ఉందా అనే టెస్ట్ చేయడానికి నేను వెళ్ళి అప్లై చేశానండి. ఓకే. ఎంబీఏ కాలేజ్లో, అది కూడా హాల్ట్ బాస్టన్ అని దుబాయ్లో ఒక క్యాంపస్ ఉంటే దాంట్లో వెళ్ళి అప్లై చేశాను. అండ్ లక్కీలీ దే గేవ్ మీ 40% స్కాలర్షిప్. ఓకే. 40% స్కాలర్షిప్ ఇచ్చారు అండ్ ఇమీడియట్లీ సీట్ ఇచ్చారు. కానీ జస్ట్ బికాజ్ నేను ట్రై చేశాను కాబట్టి అట్లీస్ట్ నాకు యాక్సెప్ట్ చేస్తున్నారనే సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ ధైర్యం చాలేదు చేయడానికి. ఓకే. సో నేను మర్చిపోయాను దాని గురించి. దాని తర్వాత 2017, 18 అయిపోయింది, 19 అయిపోయింది, కోవిడ్ వచ్చింది, 2021 వచ్చేసింది. ఒకరోజు అండ్ దిస్ ఈజ్ ఆల్ అగైన్ అండి, నేను బికాజ్ ఈ స్టోరీ చెప్పడం వల్ల మీకు అర్థమవుతుందంటే నేను ఎందుకు చేశాను అనేది. ఒకరోజు ఆఫీస్లో కూర్చో ఉన్నాను అండ్ నేను ఇంకొక కొలీగ్ ఉన్నాడు. నేను ఎంట్రన్స్కి దగ్గర కూర్చుంటాను, కొలీగ్ ఇలా నడుస్తాను, నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కూర్చొని బెంగాలీ కొలీగ్ అనమాట. కూర్చొని కెప్టెన్ సాబ్ కుచ్ బతాయియే ఆగే బడ్నే కే లియే క్యా కర్నా హై. నేను మాకు తెలుసుగా అండి, ఎవరికన్నా ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే చెప్తే నేను మళ్ళీ ధైర్యంగా క్యా హై సార్ ఎంబీఏ కర్ లీజియే, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కర్ లీజియే అని చెప్పాను అనమాట. అండ్ చెప్పి నా స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను. నేను అప్లై చేశాను, నాకు వచ్చింది సీటు, 40% ఇది వచ్చిందంటే ఆయన సింపుల్గా ఒక క్వశ్చన్ వేశారు, ఆప్ని క్యూ నై కియా ఆప్ని క్యూ నై కియా అంటే అప్పుడు స్ట్రైక్ అయిందండి నాకు. ఆయన అన్న ఆ మాట అప్పుడు నా మీద అరే ఒకళ్ళు వచ్చి నువ్వేదో చెప్తున్నావు, నువ్వు చేసావా ఫస్ట్ అన్నప్పుడు నేను లిటరలీ అండి, నువ్వు ఉన్న సీట్లోనే అదే సీట్లో కూర్చున్నాను, ఇంత మాట్లాడుతున్నాను, ఇట్లా టర్న్ చేసి ఐ సర్చ్ ఫర్ ద మెయిల్, ఎందుకంటే ఆఫీస్లో కూర్చున్నాను కదా, లాస్ట్ మెయిల్ చెక్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపించాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఈజ్ మై అప్లికేషన్ వ్యాలిడ్ అండ్ ఈజ్ ద స్కాలర్షిప్ వ్యాలిడ్ అని ఒక మెయిల్ పంపిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లై వచ్చింది, యు ఆర్ రియలీ లక్కీ, అప్లికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 4 years అని. అది సెప్టెంబర్ అండి, October 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ విల్ గివ్ యూ స్కాలర్షిప్ అండ్ ఆల్సో ద సీట్ ఈస్ దేర్ ఫర్ యూ. ఓకే. ఐ సెడ్ దిస్ ఈస్ ద సేమ్ అండ్ జాయిన్ అయిపోయాను. మీరు అన్నట్టు వాజ్ ఇట్ డిఫికల్ట్? వెరీ డిఫికల్ట్ అండి, బికాజ్ నేను 30 years తర్వాత కాలేజ్కి వెళ్ళాను అండ్ 60 people క్లాస్మేట్స్లో వి వేర్ 5 Indians. మిగిలినంత మల్టీ కల్చర్, అంటే ఎక్కడెక్కడి నుంచో ఉన్నారన్నమాట క్లాస్ రూమ్లో. మోర్ దెన్ దాట్ ఛాలెంజ్, నేను చదివేటప్పుడు 90sలో మా సింపుల్స్ ఫండా అండి, బట్టి కొట్టాలి, క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్ చదివి ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి. ఆ ఆన్సర్లో కొంచెం కూడా తేడా ఉందంటే మార్క్స్ తగ్గిపోతాయి. అది నేర్చుకున్నాం మేము. సో లిటరలీ బై హార్ట్ ఈస్ ద ఓన్లీ వే వీ లర్న్. నేను వెళ్ళాను, ఏది టెక్స్ట్ బుక్ అంటే టెక్స్ట్ బుక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ టెక్స్ట్ బుక్ లేదు, ఆన్సరా లేదు, ఆన్సర్ కూడా ఎక్కడి నుంచి కాపీ చేయకూడదు. బికాజ్ ప్లేజరిజం అనేది లైక్ యూ కెనాట్ 3 words కంటే ఎక్కువ ఉండకూడదు ఒక సెంటెన్స్లో. 3 words కంటే ఎక్కువ ఎనీవేర్ ఇన్ ద వెబ్. ఓకే. వెబ్లో ఎక్కడన్నా సరే అలాంటి ఫార్మేషన్ ఉంటే దే విల్ మార్క్ ఇట్ యాజ్ కాపీ.
సో అంత ఒరిజినల్ ఉండాలి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ మాడ్యూల్ అయితే ఐ గాట్ ఎ డి గ్రేడ్ అంటే 40% పాస్ అనమాట. అంటే ఆ దాంట్లో మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు నేను 47, ఐ వాజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద క్లాస్, మిగిలినంతా 30. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరు 47 వయసుకి వెళ్ళారు. శంకర్ దాదా సినిమాలో కూడా చిరంజీవి గారు కాలేజీకి వెళ్ళినప్పుడు అందరు లేచి నుంచుంటారు, ప్రొఫెసర్ వచ్చారా అని. ఎవరు అడగలేదు మిమ్మల్ని? లేదు, ఆ సీన్ రాలేదండి. అది లక్కీగా మేము ముందే వెళ్ళి కూర్చున్నాము, ఆ సీన్ రాలేదు. కానీ నేను అన్నట్టు ఎడ్యుకేషన్ అంటే నేను ఎగ్జామ్ రాయటము, ప్రజెంట్ చేయటం, ఎందుకంటే అసలు ఐడియా లేదు కానీ ఇప్పుడు ఎంబీఏలో నేను వెళ్ళిన దాంట్లో ప్రతి మాడ్యూల్లో మనం ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, 4, 10, 20, 60 మంది ముందు ప్రజెంటేషన్ ఇవ్వాలి, దాని మీద మార్క్స్ వేస్తారు, రీసెర్చ్ చేయాలి, టెక్స్ట్ బుక్స్ ఉండవు. సో ఫర్ మీ డైరెక్ట్లీ ఫస్ట్ మాడ్యూల్లో 40% పాస్ అయ్యాను అనమాట. ఓకే. కానీ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. అండ్ ఇన్ 2 years ఫైనల్ ప్రాజెక్ట్లో వీఆర్ 5 people ఫైనల్ ప్రాజెక్ట్ చేసాము. ఫైనల్ ప్రాజెక్ట్లో ఏస్డ్, అంటే మేము టాపర్ అయ్యాము. ఓకే ఓకే. సో ఆ ఫ్లోకి చిన్నగా హ్యాబిచువేట్ మెల్లగా డి నుంచి సికి, సి నుంచి బికి, దాంతో A1 A+ అట్లా అప్పుడు అర్థమైంది ఎలా రాయాలి ఏంటి అనేది. ఆ ఎంబీఏ అనేది నేను దాంతో జాబ్ చేసినా చేయకపోయినా ఇట్ హ్యాస్ చేంజ్ మీ మోర్ దెన్ అ క్యాప్టెన్. ఓకే. అంటే క్యాప్టెన్ వర్క్ ఏంటంటే నేను షిప్లో వరకు నేను హ్యాండిల్ చేయగలిగేవాడిని. కార్పొరేట్ షోర్లో నేను మళ్ళీ ఆ ఎబిలిటీ ఉండేది కాదు, ప్రెజెంటేషన్, స్పీకింగ్ అదంతా. ఎందుకంటే షిప్లో ఉన్నప్పుడు లీడర్షిప్ వేరండి, క్యాప్టెన్ మాట వినాల్సిందే, ఇంకోటి లేదు అసలు, ఇంకా దానికి చాయిస్ లేదు కదండి. ఆ కండిషనింగ్ వేరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు షోర్, కార్పొరేట్లో అది ఉండదు. ఆ హ్యాండ్లింగ్ అనేది నేను అక్కడ నేర్చుకున్నాను. చాలా వరకు ఎంబీఏ, ప్రెజెంటేషన్. ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే ఎంబీఏ కారణం. ఓకే. అదర్వైజ్ నేను కెమెరా ముందు ఏంటి, అసలు నలుగురు ముందు మాట్లాడాలంటేనే భయం వేసేది. ఓకే. యాక్చువల్లీ మీరు చెప్తుంటే అనిపించింది, నా దగ్గరికి క్లయింట్స్ చాలామంది 40 అబౌవ్నే వస్తుంటారు, 40-45 ఏజ్ గ్రూప్. సహజంగా 40 ఏళ్ళు దాటింది అని అంటే భయం ఎంటర్ అవుతుంది. నా ఏజ్ అయిపోయింది ఇంకా, అంటే వాళ్ళకి ఇంకా యాక్సెప్టెన్స్ లెవెల్ కూడా పడిపోతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు, భయం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అని అంటే 45 ఏళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఒక 2 years డిగ్రీ ఏదో ఒకటి చేయాలి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ అన్నారు. ఏదో ఒకటి మళ్ళీ ఒకటి చెయ్యాలి. ఎందుకంటే నాకు దానివల్ల, అంటే మీరు అన్నట్టు మా పెద్దోడు ఎక్కువ చెప్పేవాడు కాదు, కానీ మా చిన్నోడు వచ్చి ఇప్పుడు తెలిసిందా డాడీ హోంవర్క్ అంటే ఎంత కష్టం. ఎవ్రీ టైం నేను కూర్చొని అసైన్మెంట్ చేస్తుంటే వచ్చేవాడు ఇలా కూర్చొని, ఇప్పుడు తెలుస్తుందా నీకు హోంవర్క్ చేయడం ఎంత కష్టం, మమ్మల్ని చేయమంటున్నావు అంటే అవును నాన్న ఇప్పుడు తెలుస్తుంది. బట్ యా, ఈ కిడ్స్ వేర్ ఆల్సో సర్ప్రైజ్డ్, ఫ్యామిలీ మెంబర్స్ వేర్ సర్ప్రైజ్డ్. అంటే ఈ ఏజ్లో నువ్వు ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి, ఆల్రెడీ నీకు జాబ్ ఉంది, దీనివల్ల వచ్చేది ఏంటి పోయేది ఏంటి అనేది. కానీ నేను అన్నాను, ఇది ఎవరో కోసం గురించి కాదు, ఏదో అవుతుంది అని గురించి కాదు, నాకు చెయ్యాలనిపించింది. మీరు అన్నాను చూడండి, ఐ డి నాట్ వాంట్ టు రిగ్రెట్. ఈరోజు నా దగ్గర ఆపర్చునిటీ ఉంది చేసేది, దాన్ని చేసేస్తే ఐ విల్ నాట్ హ్యావ్ ఎ రిగ్రెట్. అండ్ దానివల్ల నాకు పాజిటివ్ వచ్చింది కానీ నెగిటివ్ ఏం రాలేదండి. ఐ లర్న్డ్ ఎ లాట్. సో చాలా మంది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న తుఫాన్ ఎందుకు, చిన్న వాన వచ్చిన లాంటి సందర్భాలు వచ్చినా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ బిజినెస్. సో వాళ్ళు దాన్ని దాటుకొని వెళ్ళాలి అని అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేయాలి? ఒకటండి, ఏదన్నా సరే సాధించాలి అంటే కన్సిస్టెన్సీ కావాలి. ట్రూ, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. బట్ ఈరోజు మన పేరెంటింగ్లో